ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రభు నీకు అనుగ్రహించినటువంటి అధికారాన్ని నువ్వు గుర్తించాలి. ఆయన అనుగ్రహించినటువంటి అధికారాన్ని నువ్వు ఎరిగినట్లయితే ప్రతి పోరాటంలోనూ కూడా నువ్వు విజయాన్ని పొందుకోవడం అనేది నువ్వు చూస్తావు. నిర్గమకాండము 4వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు మోషే అయితే ఆయనతో చెప్తూ ఉన్నాడు, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అన్నాను. ఈరోజు దేవుడు నీకు ఎటువంటి అధికారం ఇచ్చాడో దాన్ని స్పష్టంగా చూడగలగాలి. నీ కంటికి కనిపించింది కాదు. ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు చూస్తావు, దాన్ని ఖచ్చితంగా నువ్వు ఉపయోగించుకుంటావు. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామైన మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయిన. కనుక దేవుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి అధికారం ఇస్తాడు. ప్రతి పరిస్థితి మీద ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. పరిస్థితి మనుషుల మీద పెత్తనం చేయడం కాదు, కానీ మనుషుడే పరిస్థితి మీద పెత్తనం చేయడానికి దేవుడు కృపనిచ్చే దేవుడే ఉన్నాడు. అనేక సార్లు ప్రభు అనేక విషయాల్లో అనేక రకాలుగా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. మనం భయపడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా అధికారాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. ప్రజలను నమ్మించడానికి ఆయనైతే మోషేను బలపరుస్తూ ఉన్నాడు. మోషేకైతే చాలా భయంగానే అనిపిస్తూ ఉంటుంది. మరి యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠం గలదే, హిమం వలె తెల్లగా ఆయన. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనమనగా అతని చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వలె ఆయన. ఇంకా మోషే హృదయంలోని అపనమ్మకం ఉందని అతనికి తెలుసు. ఈ ఒక్క విషయంతో వాళ్ళందరూ నమ్మేరని అతడు ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు వేరొక సూచక్రియని అతడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నీవు ఎవరైనప్పటికీ కూడా ఆయన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంది. ప్రత్యక్షత కలిగినటువంటి వారందరూ కూడా, దేవుని ఎరిగినటువంటి వారందరూ కూడా ఆయన గాలి తుఫాన్లు ఎలాగైతే గద్దించారో అలా గద్దించి విడుదల పొందడానికి శక్తిమంతులుగా ఉంటారు. కనుక ప్రభు ఒక పనిని అప్పగించారని ఆ పనికి సంబంధించినటువంటి అధికారాన్ని, కాపుదల భద్రతని అంతటినీ కూడా తన స్వాధీనంలో తీసుకున్నటువంటి స్థితిని కూడా ఆయన ఖచ్చితంగా తీసుకుంటారని ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా గమనించుకోవాలి. ఇంకా 8వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయినట్ల రెండవ దాన్ని బట్టి విందురు. వారి 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడ్ల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండి నేల మీద పోయవలను. అప్పుడు నువ్వు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు దాసునితో మాట్లాడినప్పటికీ నుండి అయినను నేను మాట నేర్పరను కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడిని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చినవాడెవడు? మగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డివాడిని గాని పుట్టించినవాడెవడు? యెహోవానే నేనే కదా. కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏం పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. కనుక మోషే అయితే ఆయనతో అలా మాట్లాడుతూనే ఉన్నాడు. తనలో ఉండే భయాన్ని అతన్ని తెలియపరుస్తూనే ఉన్నారు. ప్రభు అయితే అతని ఎదుట సూచక్రియలు చేసి ఇలా జరుగుతుంది భయపడకని చెప్తూనే ఉన్నారు. కనుక ఒక మనుషుడికి దేవుడు అధికారం పొందుకున్నట్లయితే అధికారంతో పాటు గొప్ప బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతి పరిస్థితిని తప్పించుకోవడానికి, ప్రతి ఒక్కరూ నమ్మకగలిగే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లేఖనాలు చూస్తూ ఉన్నప్పుడు ఆయన తన యొక్క పని నిమిత్తం అనేక మందిని అనేక చోట్లకి పంపిస్తూ ఉన్నప్పుడు వారిని ఎంతగానో బలపరిచాడు. ఇంకా ఎంతగానో వారిని నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక లోకంలో ఎటువంటి మనుషులు ఉన్నప్పటికీ కూడా ప్రభు అటువంటి వారందరినీ దర్శించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని రాజ్యం తింటకు, త్రాగుటకు, ఆడుటకు కాదు, కానీ పరిశుద్ధాత్మలేందులో ఆనందం ఉంది. కాబట్టి ఆనందంలోనికి ప్రతి ఒక్కరిని నీ ద్వారా నడిపించాలని ప్రభు అయితే ఉదయకాలను కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి నీ పరిస్థితులన్నింటిలో అవి ఏమైనప్పటికీ కూడా నీ చేతిలో ఏముందో నువ్వు దినాన్ని గ్రహించుకోగలిగితే
ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి సమయాలు అప్పగించుకుంటుండగానే సమాధానకరమైన సన్నిధిని తోడుగా ఉంచి ప్రభా, నువ్వు నడిపిస్తున్నటువంటి నడిపింపుని బట్టి ప్రతి ఒక్కరు గుర్తించగలిగి నేను వాక్యంలో ప్రార్థనలో సహవాసాలను స్థిరపరచబడి వాటి వల్ల పొందినటువంటి ధైర్యాన్ని బట్టి నేను సమస్తమును జయించుటకు సహాయం దయచేయమని పిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధులు మొదలుకొని ప్రతి కుటుంబంలోనూ నీ కార్యమును జరిగించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.